వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది. కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న తనను కలెక్టర్ లైంగిక వేధింపులకు గురి చేశాడని, తాను సహకరించగా ప్రతిఘటించడంతో ఉద్యోగం నుండి తొలగించారని నాగమణి పేర్కొంది. సీసీ జానీ బాషాపై డీఆర్ఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదని, తనకు న్యాయం చేసి ఉద్యోగం తిరిగి ఇప్పించాలని ముంతా నాగమణి ఉన్నతాధికారులను వేడుకుంటోంది. నా పేరు ముద్దా నాగమణి. నేను కలెక్టర్ గారి బంగ్లాలో 2 సంవత్సరాల నుంచి వరకు వంట పని చేస్తూ ఉన్నాను. అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆబ్కాస్ జాబ్లో రాశారు. ఒక 4-5 నెలలు శాలరీ లేకుండా కూడా చేసాము ఎంతో నమ్మకంగా. చేసినప్పటికీ వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆబ్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది. ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ బాషా అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు. వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతని వల్ల మేము చాలా బాధపడుతూ ఉన్నాను. అతను మానసికంగా నన్ను లైంగికంగా. నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను. ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు. గత 6 నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది. తనకు నచ్చినట్టు ఉండాలని, తనకు టీలు కాఫీలు ఆఫీస్ రూమ్కి తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి పట్టుకొని లాగటం, అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు. నీకు రూమ్ బుక్ చేశాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు. అయినా ఆయనకు నేను లొంగనందువల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా. చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను. తను చెప్పినందువల్ల సార్ని అడిగారు. సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను, మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను, మీ ఎంత తేలుస్తానని చెప్పేసి అన్నారు. మీరు నన్ను ఏం చేయలేరు, ఎక్కడికి పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు. మేము ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ